హాయ్ గైస్, వెల్కమ్ టు అర్జున్ సిరీ ఫార్మ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం కోడూరు నుంచి చిట్టువేలికి వెళ్ళే రోడ్లో అమరలింగేశ్వర స్వామి దర్శనానికి కుంటకోనకు వెళ్తున్నాము. ఇది కోడూరు నుంచి 7 కిలోమీటర్ల దూరంలో రాచపల్లి నుండి అక్కడ నుండి కుంటకోనకు 3 కిలోమీటర్లు వెళ్ళాలి. మనం వెళ్ళే దారిలో అన్నీ మనకి చుట్టుప్రక్కల అన్నీ పంట పొలాలు, మామిడి తోటలు ఉన్నాయి. మనం ఇవి ఆహ్లాదకరమైన ప్రదేశాలను వెళ్తున్నప్పుడు రాచపల్లిలో రామ మందిరం నిర్మిస్తున్నారు. చాలా చక్కగా నిర్మిస్తున్నారు ఫ్రెండ్స్, చూడండి. దీని తర్వాత మనం వెళ్ళే మార్గంలో కొద్దిగా ముందుకు ప్రయాణం చేస్తే మనకు ఒక చిన్న టోల్ గేట్ వస్తుంది. కుంటకోన బోర్డు తర్వాత లోపలికి వెళ్ళేటప్పుడు కోన నుంచి లోపలికి వెళ్ళేటప్పుడు మనకి ఒక చిన్న గేట్ వస్తుంది, టోల్ గేట్. ఆ గేట్ నుంచి లోపలికి వెళ్తే ఇదంతా అడవి మార్గం ఫ్రెండ్స్. ఈ అడవి మార్గం నుంచి మనం ప్రయాణం చేసుకుంటూ వెళ్ళాలి. మనం వెళ్ళేటప్పుడు చుట్టుపక్కల ఏమైనా జంతువులు కనపడతాయని చూస్తూ వెళ్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, ఎంతో ఆహ్లాదకరంగా ఉంది మార్గం కూడా. ఈ రోడ్డు కూడా చాలా అవైలబుల్గా ఉంది. అలాగే ఫ్రెండ్స్, చూడండి, మనం గుడి పరిసరాల్లోకి వచ్చేసాము. మనం రాగానే మనకి ఎడమ చేతి పక్కన చిన్న కోనేరు ఒకటి ఉంది. చూడండి ఫ్రెండ్స్, కోనేరు కూడా చాలా బాగుంది. ఇక్కడ కోనేరులో చేపలు కూడా ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, కోనేరులో మనం కాళ్ళు కడుక్కొని స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్తున్నాము. మనం ముందుగా నాగేంద్ర స్వామి పుట్ట ఉంది పక్కనే. ఆ పుట్టని దర్శించుకొని గుళ్ళోకి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్తున్నాము ఫ్రెండ్స్. ఇక్కడ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ప్రశాంతంగా ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు గురువారం కాబట్టి జనాభా ఎవరూ లేరు. మనం ప్రదక్షిణ చేసి స్వామివారిని దర్శించుకొని గుళ్ళో వీడియో తీయనివ్వలేదు ఫ్రెండ్స్, అందుకనే కట్ చేసాము. స్వామివారితో పాటు పక్కనే నవగ్రహాల మండపం కూడా ఉంది. చూడండి, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే అర్జున్ సిరీ ఫార్మ్స్ని ఫాలో చేయండి.